ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్లో జరిగిన ఘటన గురించి అందరికీ తెలిసిందే. ఆ తొక్కిస్లాట్లో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకి సంబంధించి అల్లు అర్జున్ పై BNS 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయగా నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండర్ విధించింది. వెంటనే బన్నీ హైకోర్టుని ఆశ్రయించగా అక్కడ ఊరట లభించింది. ఈ కేసులో అల్లు అర్జున్ కి హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కి మహిళ చనిపోయిందని తెలిసినప్పటికీ ఆయన సరైన పద్ధతిలో స్పందించలేదని నేడు సమాచారం వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగింది. ఆ దాడిని అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ తీవ్రంగా ఖండించారు. అలానే స్నేహారెడ్డి కూడా ఈ ఘటనపై స్పందించినట్లు సమాచారం. ఇలా చేయడం చాలా తప్పని దాడి అనంతరం మీడియాతో మాట్లాడారు. నేడు తన ఇంటి దగ్గర జరిగిన ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారని, తన ఇంటి దగ్గర మళ్లీ ఎవరు గొడవ చేసిన వాళ్ళని తీసుకెళ్లేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈసారి అరెస్టు తప్పదని తెలిపారు. ఎవరు ఇలాంటి దుశ్చర్యలకి ప్రేరేపించకూడదని కోరారు. కాస్త ఓపికగా ఉండాలని అభిమానులు రిక్వెస్ట్ చేశారు. ఈ అంశంపై సమన్వయం పాటించాలని చెప్పుకొచ్చారు. దయచేసి అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని అల్లు అరవింద్ కోరారు. అల్లు అర్జున్ బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారని, ఆయన బెయిల్ రద్దు చేయాలని ఈ రోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. దీంతో దర్యాప్తును ప్రభావితం చేసే విధంగా అల్లు అర్జున్ మాట్లాడారని, వెంటనే ఆయన బెయిల్ ని రద్దు చేయాలని కోరుతూ ఈ రోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవంగా అల్లు అర్జున్ కి వచ్చే నెల 21 వరకు మధ్యంతర బెయిల్ ఇస్తూ విచారణలో పోలీసులకి సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. అల్లు అర్జున్ హైకోర్టు ఆదేశాలతో విడుదలైనప్పటికీ కేసుకి సంబంధించిన విషయాలు బహిరంగంగా మాట్లాడకూడదని న్యాయ నిపుణులు సైతం పేర్కొంటున్నారు.